12 పవిత్ర జ్యోతిర్లింగాలలో 11వ జ్యోతిర్లింగమైన శ్రీ రామనాథేశ్వర స్వామి జ్యోతిర్లింగం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ జ్యోతిర్లింగము తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోతే లంకంతా నిశ్శబ్దం. రాక్షసులు చనిపోయిన తరువాత లంకలో గాలి కూడా సంతాపంగా వీచుతుంది. యుద్ధం ధ్వని తగ్గిపోయిన తరువాత ఒక విధమైన ద్వంద్వ భావన రాముడి హృదయంలో వెళ్లి విరుస్తుంది. అక్కడి స్వర్ణ లంక కూడా ఇప్పుడు అగ్ని పర్వతంలా కనిపిస్తుంది. వానరులు అలిసిపోయి భారత భూమి చేరడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు లక్ష్మణుడు రాముడిని గమనిస్తూ ఇలా అన్నాడు, అన్నా, ఏదో మీ ముఖంలో ప్రశాంతత కాదు, ఏదో రకమైన బాధ కనిపిస్తుంది, అది ఎందుకు అని. రాముడు సముద్రం వైపు చూస్తూ, లక్ష్మణ, ధర్మం కోసం చేసిన ఒక మహా శివభక్తుని సంహరించాను, అందుకే ఈ బాధ అని అంటాడు. గాలి ఒక్కసారిగా చల్లబడుతుంది. అది దైవిక సంకేతం. విశ్వసనీయ పారాణిక ప్రకారము రావణుడు చనిపోయిన తరువాత లంక యొక్క శక్తులు అన్ని చెదిరిపోయాయి. రావణుడు తపస్సు వల్ల లంకను ఏ శత్రువు నాశనం చేయలేకపోయేవాడు. అతను చనిపోవడంతో అతని రక్షణ యంత్రాలు, దివ్యమైన మాయా బంధాలు, రాక్షసుల యోగ బలం, లంక చుట్టూ ఉన్న అగ్ని రక్షణలు ఇవి అన్ని చెదిరిపోయాయి. అందుకే లంక ఒక్క రోజులోనే అగ్ని జ్వాలలతో కూలిపోయింది. రాముడు దాన్ని చూసి లోలోపల ఇది ఒక సంహారం కాదు, ఇది ప్రకృతి రీత్యా ఒక వాడిపోయిన తపస్సు అని అనుకుంటాడు. అగ్నిలో వెలుగు. అగ్నిదేవి ప్రత్యక్షమై ఇలా చెబుతుంది, రాఘవ, రావణ సంహారం మాత్రమే కాదు, శివుడిపై అతనికి ఉన్న భక్తి కూడా నిన్ను ముడిపెట్టింది అని అంటుంది. నీ శుద్ధి కోసం ఒక శివలింగం ప్రతిష్ఠించు అని కూడా చెబుతుంది. అగ్నిదేవి ఒక రహస్యం చెబుతుంది. అది ఏంటంటే, ఇక్కడే సముద్రం ముందు ఒకప్పుడు శివుడు తపస్సు చేసిన స్థలం ఉంది, అక్కడ నీవు పూజ చేస్తే నీకు ఫలితం దక్కుతుంది అని అంటుంది. అప్పుడు హనుమంతుడు ముందుకు వచ్చి, ప్రభు, నేను కైలాసానికి వెళ్లి శివలింగాన్ని తెస్తాను, ఎంతటి దూరమైన ఎంతటి పర్వతమైన మీ ఆజ్ఞ నాకు శక్తి అని అంటాడు. హనుమంతుడు గాలిని చీల్చుకుంటూ పర్వతాలను, అడవులను, సముద్రాలన్నీ దాటాడు. హనుమంతుడు శైలమాన పర్వతాల మీదుగా వెళ్ళాడు. నాగదేవతలు నమస్కరిస్తాయి. గంధర్వులు జై శ్రీరామ్ అంటూ నృత్యం చేస్తారు. యక్షులు అతనికి పుష్పాలు విసురుతారు. ఇవన్నీ దాటుతూ హనుమంతుడు కైలాసానికి చేరుకుంటాడు. అప్పుడు శివపార్వతులు నవ్వుతూ, ఓ హనుమ, నీ తపస్సు కైలాసానికే శోభ అని అంటారు. అప్పుడు శివుడు ఎలా చెబుతాడు, ఈ శివలింగం తీసుకువెళ్లి రాముడికి ఇవ్వు, అది అతని యుగ యుగాల పూజకు కారణమవుతుంది అని అంటాడు. సముద్రం పక్కన ఒక ప్రాచీన స్తూపం మట్టి కింద దాగి ఉంటుంది. స్థలంలో మహర్షి పులస్త్యుడు అంటే రావణుడి తాత కొన్నేళ్ల పాటు శివ పూజ చేశారని చెబుతారు. సముద్ర తీరం పవిత్రంగా మారడానికి ఇది ఒక కారణం. రాముడు ఆ స్తూపాన్ని చూసి ఇలా చెబుతాడు, ఇది పూర్వకాల మహర్షుల పుణ్యస్థలం, ఇక్కడే మనం పూజ చేయాలి అని. శివ పూజకు ఒక నిర్దిష్ట ముహూర్తం ఉంటుంది, అది దాటితే ఫలితం ఉండదు. ఇక్కడ 3 సంకేతాలు కనిపిస్తాయి. మొదటిగా సముద్రంలో నీటి తడి పెరుగుతుంది, సముద్రం నుంచి చల్లగాలి వీస్తుంది, పక్షులు ఆకస్మికంగా అరుస్తాయి, ఇది శివ సంకేతం. అప్పుడు జాంబవంతుడు ఇలా అంటాడు, రాఘవ, హనుమంతుడు దూరంగా ఉన్నాడు, ఇంకా వేచి చూస్తే ముహూర్తం దాటిపోతుంది అని అంటాడు. అప్పుడు సీతమ్మ, అయితే రామ, మనము స్వయంగా ఒక శివలింగాన్ని తయారు చేద్దామా అని అంటుంది. సీతమ్మ తన చేతులలో సముద్ర ఇసుకను తీసుకొని కళ్ళు మూసుకొని శివ ధ్యానం చేస్తుంది. ఆ ఇసుక బూడిద రంగులో నుండి నెమ్మదిగా ప్రకాశించడం మొదలవుతుంది. సీతమ్మ చేసే శివలింగం సాధారణ ఇసుక కాదు, ఆమె పవిత్రత, తపస్సు, అగ్ని పరీక్ష ఈ అన్నింటి యొక్క శక్తి అందులో కలుస్తుంది. రాముడు దానిని చూసి అబ్బురపడతాడు, ఇది స్వయంగా శివ స్వరూపమని. హనుమంతుడు ఊపిరి పీల్చుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు, కానీ పూజ ముగిసిపోయింది. అతని ముఖం చీకటి పడుతుంది. అప్పుడు హనుమంతుడు, ప్రభు, నేను ఆలస్యం చేశానా, నా శ్రమ పనికి రాలేదా అని అంటాడు. అతడు తన లింగాన్ని గట్టిగా పట్టుకొని తన హృదయాన్ని గుద్దుకుంటాడు. రాముడు దగ్గరకు వచ్చి అతని భుజాలపై చేయి వేసి ఇలా చెబుతాడు, హనుమ, నీ లింగం కూడా దివ్యమే, కానీ ముహూర్తం కోసం వేచి ఉండలేకపోయాము అని అంటాడు. హనుమంతుడు కోపంతో ఇసుక లింగాన్ని లేపడానికి ప్రయత్నిస్తాడు. అతని శక్తి భూమి కంపించేంత బలమైనది. అలలు ఊతకోతల పైకెగిసిపోతాయి. సముద్రం వేగంగా సాగుతుంది, కానీ లింగం కదలలేదు. హనుమంతుడు స్తంభించిపోతాడు. ఇది అతని అహంకారాన్ని గాయపరచలేదు, అతని భక్తిని తెలియజేసింది. రాముడు ఇలా చెబుతాడు,
నీ లింగం కూడా ఇక్కడ ప్రతిష్ఠింపబడుతుంది అని. నా లింగాన్ని దర్శించిన భక్తులు నీ లింగాన్ని కూడా దర్శిస్తే అతని యాత్ర సంపూర్ణమవుతుంది అని రాముడు అంటాడు. ఇలా అని రాముడు హనుమంతుడికి వాగ్దానం చేస్తాడు. ఇది హనుమంతుడు హృదయాన్ని పులకరింపజేస్తుంది. ఇక్కడ కథలో 3 విశేషాలు. మొదటిగా రాళ్ళు పైకి తేలడం. రాళ్లపై రాసేది రామ అనే నామం. ఆ నామము రాళ్లను నీటిపై ఉంచుతుంది. రెండవది రాముడు ప్రతి దానిపై రాసిన మంత్రం. మూడవది సముద్ర దేవుడు గుప్త సహాయం. సముద్ర దేవుడు తెలియకుండా అందించిన శక్తి రామసీతను నిలుపుకుంది. పూజ పూర్తయిన వెంటనే దేవాలయంపై ఒక విశాల శక్తి ఆకాశంలా లేచి వస్తుంది. శివుడు ప్రత్యక్షమై ఇలా చెబుతాడు, రాఘవ, నీ వినమ్రత నన్ను ఆకర్షించింది అని. నీ చేతులారా ఏర్పడిన రామనాథేశ్వర జ్యోతిర్లింగం సర్వలోకాలకు మోక్షప్రదం అవుతుంది అని అంటాడు. శివతాండవం సర్వం వినిపిస్తుంది. ఆకాశం పుష్ప వర్షంతో నిండిపోతుంది. సముద్రం శాంతిగా మారుతుంది. రామేశ్వరంలో నేటి అద్భుతాలు ఏంటో తెలుసుకుందాం. మొదటిగా 22 తీర్థాలు, ప్రతి ఒక్కటి వేరు వేరు రుచుల నీళ్లు. ప్రపంచంలోనే పొడవైన కారిడార్ సుమారు 1200 మీటర్లు ఉంటుంది. లింగం చుట్టూ అద్భుతమైన శివశక్తి. ప్రత్యేకంగా రామసేతు, నాసా కూడా గుర్తించిన రాతి నిర్మాణం. సముద్రం ఎప్పుడు మృదువుగా ఉండడం. తీర్థాల నీటి గుణాలు శరీరం శుద్ధి చేయడం. ఇక్కడ భక్తుల అనుభవాలు అద్భుత పరిణామాలు. రాముడు వినమ్రత, సీతమ్మ పవిత్రత, హనుమంతుడు అపార భక్తి, శివుడు కరుణ. ఈ 4 కలిస్తే జ్యోతిర్లింగం కాదు, మోక్ష ద్వారం అవుతుంది. ఇదే రామనాథేశ్వర జ్యోతిర్లింగం యొక్క పూర్తి కథ. 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో చివరి జ్యోతిర్లింగమైన కృష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హర హర మహాదేవ.